నమస్తే. నార్మల్‌గా కొన్ని డ్రగ్స్ ఏవైతే పేషెంట్‌లకి వాడతామో, అలాంటి డ్రగ్స్ ఒక ప్రిస్క్రైబ్డ్ అథారిటీ కింద రిలీజ్ అయితేనే అది పేషెంట్ చేతిలోకి వస్తుంది. ఉదాహరణకి నేను ఒక పల్మనాలజిస్ట్, అలర్జిస్ట్ అండ్ ఇమ్యునాలజిస్ట్. నాకు కొన్ని డ్రగ్స్ కావాలి అని అంటే, ఆ తగ్గ స్పెషాలిటీ ఉంటే కానీ ఆ మందులు బయటికి రావు. అంటే ఉదాహరణకి స్కిన్ సంబంధించిందో, క్యాన్సర్ సంబంధించిన ఇమ్యునోథెరపీ డ్రగ్స్ అని అనుకోండి, మాకు రావు. ఆ స్పెషాలిటీ వాళ్ళు అడిగితే కానీ బయటికి రావు. అలాగే నేను ఎలర్జన్ స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ అని అడిగాను అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి మా ప్రిస్క్రిప్షన్ ఉంటే కానీ అది బయటికి రాదు. ఈ విషయం ఎందుకు చర్చ చేస్తున్నాము? కొన్ని ఔషధాలు బయటికి రాకూడదు అని నిబంధన ఉంది. అంటే కొన్ని మందులు బయటికి రాకూడదు. అది ఎవరి బాధ్యత? అది వైద్యుల బాధ్యత, తర్వాత డిస్ట్రిబ్యూటర్ బాధ్యత, తర్వాత డ్రగ్ కంట్రోల్ అథారిటీ బాధ్యత. ఒక్కసారి కనుక ఆ మందు బయటికి వస్తే అది ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఎవరి మీద వాడాలి, ఆ నిబంధన, ఆ ప్రిస్క్రిప్షన్, ఆ డోసేజ్ నిష్ణాతులకి తెలుస్తుంది. కాబట్టే అది వేరే వాళ్ళ చేతిలో పోకూడదని ఈ స్పెషాలిటీ కింద పెడుతుంటారు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఫెంటనిల్ అనే డ్రగ్ ఎమర్జెన్సీలో కానీ క్రిటికల్ కేర్లో కానీ ఎనస్థీషియా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇది అంటే వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ అతి భయంకరమైనది. ఒకవేళ కనుక తప్పుడు వాడి చేతుల్లో పోతే, తప్పుడు వాళ్ళ చేతుల్లో పోతే ఏం జరుగుతుంది? అసలు నార్మల్ ఏంటి దీని ఫంక్షను? ఫెంటనిల్ అనేది ఒక ఓపియాయిడ్ అంటాం. అంటే ఒక పెయిన్ కిల్లర్ లాంటిది అనమాట. అంటే ఎవరు ఎంత డోసు వాడాలో వారు అంత డోసు వాడితే దాన్ని సక్రమమైన ఉపయోగం అనేది ఉంటుంది. కానీ ఫెంటనిల్కి ఇంకో కోణం కూడా ఉంది. ఈ ఫెంటనిల్ డ్రగ్ గనక సరి అయిన డోస్లో తీసుకోపోతే అతి భయంకరమైన మృత్యు వరకు కూడా ఇది వెంటబడుతుందని చెప్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇది ఎడిక్షన్ తెస్తుంది. అంటే సిగరెటు, మందు తాగడము, అలాంటి కోణాలు రాసుకుంటూ పోతే ఫెంటనిల్ వీటన్నిటిని తలదన్నే విధంగా అతి భయంకరమైన ప్రాణాన్ని తీసేదరకు వదిలిపెట్టదు ఫెంటనిల్. మరి ఇట్లాంటి డ్రగ్ మేము హాస్పిటల్లో, మేము ఎనస్థీషియా డిపార్ట్మెంట్లో వాడుతుంటాం. ఎనస్థీషియా వారు దీనికి ఎందుకు వాడతారు? మత్తు ఇచ్చిన తర్వాత, అట్ టైమ్ ఆఫ్ సర్జరీ, పోస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ తర్వాత కుట్లు నొప్పి తెలియకుండా ఉండటానికి, పేషెంట్ చక్కగా రికవర్ అవ్వటానికి ఇది నిష్ణాతులైన ఎనస్థెటిస్టులు వాడుతుంటారు. అలాంటి డేంజరస్ డ్రగ్ని ఎలా పేషెంట్కి ఉపయోగపడే విధంగా వాడాలని తెలుసుకున్న వాళ్ళు ఎనస్థెటిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వకూడదు, ఇది ఎంత ఇంపాక్ట్ ఉంటుందని తెలుస్తుంది. ఇలాంటి ఫెంటనిల్ అనే భయంకరమైన డ్రగ్ ఈరోజు మార్కెట్లో విచ్చలవిడిగా వస్తోంది అని అంటే దాని అర్థం వీఆర్ బ్రేకింగ్ ద చైన్స్, వీఆర్ బ్రేకింగ్ ద కంట్రోల్.